నాకు ఈ అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు. అలాగే వాక్యం చెప్పే అవకాశాన్ని చోడవరపు ప్రభు సంఘం ఇచ్చినందుకు మీ అందరి నా హృదయపూర్వక వందనాలండి. నా గురించి పెద్ద ఏం చేయలేదండి. నేను చిన్న జాబ్ చేసుకుంటున్నాను. ఓకే, మనం వాక్యం నేర్చేసుకుందామండి. ఈరోజు శశివర్ధన్ బర్త్డే కాబట్టి ఒక యవనస్తుడి గురించి నేర్చుకుందామండి. ఒక యవన వయసు అనగానే ఏం గుర్తొస్తుందండి? బాగా చదివేసుకోవాలి, ఉన్నత జాబ్కి వెళ్ళిపోవాలనుకుంటాం కదండి. అదే టాస్క్లో ఉంటాం, అదే ఉద్దేశంతో, అదే గోల్గా ఉంటామండి. కానీ ఆత్మీయంగా ఎదుగుతున్న విషయం మర్చిపోతామండి. అలాగే మన జీవితంలో యవన వయసులో కొన్ని సమస్యలు ఎలా చూస్తామంటే ఎక్కువ భూతద్దలో చూస్తూ ఉంటామండి. అలా ఆలోచించడం వల్ల ఏమైపోతుందండి? ఆత్మీయ జీవితం చాలా బలహీనపడిపోతుందండి. కాబట్టి ఈరోజు మనందరికీ ఉపయోగపడే పాఠమే. మనందరం రక్షించబడ్డాం కానీ రక్షణలు ఎదగలేకపోయామండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఎదుగుతున్నామా, ఆగిపోయామా, కొనసాగబడుతున్నామా లేదో నేర్చుకుందాం. ఒక వచనం చదువుకుందామండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదామండి ఒకసారి. అందులో వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే అండి. ఓకే, ఎవరొస్తున్నాడండి? ఎవరున్నారండి అక్కడ? ఎవరండి? అటు పిమ్మట 14 సంవత్సరాల తర్వాత నేను తీతు వెంట పెట్టుకొని బర్నబాతో కూడా వర్షంకి వెళ్ళితే అన్నారండి. తీతు ఉన్నాడండి. అంటే పౌలుతోని యవనస్తుల్లో ఒక యవనస్తుని ఎవరంటారంటే తీతు అంటారండి. ఇంకెవనస్తులు ఎవరండి? తిమోతి అండి. ఈరోజు మనం తీతు గురించి ఆలోచన చేద్దామండి. తీతు ఎవరు? తీతు ఎలాగ ఆత్మీయంగా డెవలప్ అయ్యాడు? తీతు పని ఏంటో ఆలోచన చేద్దామండి. తీతు ఆత్మీయ జీవితం అండి. ఆత్మీయ జీవితం తీతుని ఇంగ్లీష్లో ఏమంటారండి? టైటస్ అంటారండి. తీతు అంటే టైటస్ అండి. అంటే అర్థం ఏంటంటే గౌరవప్రదమైన అర్థం అండి. గౌరవప్రదమైన అని అర్థమైందండి. ఇంగ్లీష్ ఏమనంటే హానరబుల్ అంటే ఇవన్నీ అవసరం లేదు, కాకపోతే మనకు అవసరమనే ఉద్దేశంతో రాస్తున్నానండి. అప్పుడు ఈ తీతు ఎవరండి? 3వ వచనం ప్రకారం గలతీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఎవరండి? తీతు ఎవరు? తీతు ఎవరంటే, ఒకటి గ్రీసు దేశస్థుడు. అర్థం ఏంటి? గ్రీసు దేశస్థుడు అంటే ఎవరండి? అన్యుడండి. మనకి గ్రీసు దేశం ఎక్కడ కనబడ్డా అంటే అన్యులండి. మొదటి అన్యుడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. అప్పుడు ఈ గ్రీసు దేశస్థుడు అయ్యాడు, వాక్యం అందింది. అంటే ఒక అన్యుడు వాక్యం వినాలంటే ఏం చేయాలండి? వాక్యం వినాలి కదండి. క్రైస్తవులకు మారాలంటే వాక్యం వినాలా? విన్నాడండి. వినిన తర్వాత క్రైస్తవుడు అయిపోయాడండి. ఈయన క్రైస్తవుడిగా మారాడండి. క్రైస్తవుడిగా మారాను. ఎలా చెప్తామండి క్రైస్తవుడిగా మారాడని? ఏ వచనం బట్టి చెప్తాము? 2వ వచనంలో, అటు పిమ్మట 14 సంవత్సరాలైన తర్వాత నేను ఈ తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేము తిరిగి వెళ్ళాను. అంటే పౌలుని ఎవరు వెంట పెట్టుకుని వెళ్ళాడు? యెరూషలేము వెళ్ళాడంటండి. ఎవరిని అన్యుని వెంట పెట్టుకు వెళ్తాడండి పౌలు? వెళ్ళడండి. ఎవరిని వెంట పెట్టుకు వెళ్తాడండి? మనమైతే అన్యులు తీసుకెళ్తామండి, కానీ పౌలు అలా తీసుకెళ్ళడండి. ఎవరు తీసుకెళ్తారండి? విశ్వాసం తీసుకెళ్తాడండి, రక్షింపడిన వ్యక్తిని తీసుకెళ్తాడండి. అది రెండో విషయం.
మూడో పాయింట్ ఏంటంటే, మీరు అపోస్తుల కార్యాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 8 అధ్యాయాల్లో కూడా ఎక్కడ కూడా తీతు పేరు చెప్పబడలేదండి. కానీ అపోస్తుల కార్యాల్లో తీతు ఉన్నాడండి. అపోస్తుల కార్యాలు 28 అధ్యాయాల్లో కూడా ఎక్కడ కూడా తీతు పేరు చెప్పబడలేదండి. అపోస్తుల కార్యాలు 28 అధ్యాయాల్లో ఎక్కడ కూడా తీతు పేరు చెప్పబడలేదు. కానీ పౌలు పత్రికలో 13 సార్లు వాడబడిందండి. 13 సార్లు తీతు పేరు కనబడను. అంటే అపోస్తల కార్యాల్లో ఎక్కడ కూడా తీతు పేరు కనబడలేదండి. కానీ ఎక్కడ కనబడిందండి? పౌలు రాసిన పత్రికల్లో మాత్రం, పౌలు పత్రికల్లో 13 సార్లు తీతు పేరు మనకి కనబడుతుందండి. 4వ పాయింట్ ఏంటంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయం చదివినా కదండి, పౌలు బర్నబాలు ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళారండి? యెరూషలేము వెళ్ళారంటండి. పౌలు బర్నబా ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళారండి? అంతే. ఎందుకు వెళ్ళారండి? సున్నత సమస్య గురించి వెళ్ళారండి. అప్పుడు అపోస్తల కార్యాల్లో మన 15వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ కనబడదండి. ఎక్కడ కనబడుతుందండి? ఇక్కడ కనబడుతుందండి. నేను తీతును వెంట పెట్టుకుని వెళ్ళాను అన్నాడండి. అంటే ఎవరితో ఉన్నాడండి తీతు? రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత లోకస్తులు లేడండి. ఎవరితో ఉన్నాడండి? బలమైనలతో ఉన్నాడండి. మనం రక్షించబడతాం, ఎవరితో ఉంటామండి? లోకస్తులతో ఉంటామండి. అదే మన ప్రపంచం అనుకుంటాం. కానీ తీతు ఎవరితో ఉన్నాడండి? శశి, నువ్వు రక్షించబోయి ఎవరితో ఎక్కువ ఉంటున్నావు? కాలేజీలోనో మరొకటితోనో మనం ఉంటాం, అంతే కదండి ప్రతి ఒక్కరు. కానీ తీతు ఎవరితో ఉంటున్నాడండి? ఎక్కువ విశ్వాసులతో ఉంటున్నాడండి. రక్షించబడిన వ్యక్తి ఎవరితో ఉంటే క్షేమ అండి? విశ్వాసులతో ఉంటేనే క్షేమ అండి. తీతు అదండి. తీతు ఎవరితో ఉన్నాడంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3, అలాగే అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఆలోచిస్తే, పౌలు బర్నబాలతో తీతు ఎక్కడి నుంచి వెళ్ళారంటే అంతియొక్క నుండి యెరూషలేము వెళ్ళాను. అంటే సున్నతి పరీక్షించటంలో కూడా తీతు ఉన్నాడండి. తీతు సేవ చేశాడండి. సువార్త సేవ చేశాడా? మనం మూడు దగ్గర, అంటే 3 ప్రదేశాల్లో సేవ చేసేట మనకు కనబడుతుందండి. ఒకటది, ఒకసారి ఈ మాట చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. తీతు అంటండి కొరింథు వెళ్ళాడండి. అంటే కొరింథులో పనిచేశాడండి. అంటే పౌలే పంపించాడు వాళ్ళ సమాచారం కోసం, అక్కడ పని చేశాడండి. ఇంకొక దగ్గర పని చేశాడండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తీతు కొరింథులో, తర్వాత దల్మతీయలో, తర్వాత ఇంకో దగ్గర పనిచేశాడండి. తీతు పత్రిక 1వ అధ్యాయంలో ఎవరికి రాశారండి? తీతు ఎక్కడి నుంచి వచ్చాడంటండి? తీతు రాశాడండి. ఎక్కడ సేవ చేయడానికి పంపాడండి? క్రేతు. అంటే క్రేతులు సేవ చేశాడని అలా మాట అండి. క్రేతులో సేవ చేశాను. తీతు ఎవరని మనం ఇప్పుడు దాకా ఆలోచిస్తున్నామండి. ఒక 5 విషయాలు ఆలోచన చేసాం. తీతు ఎవరు? ఒక అన్యుడు. ఆయన క్రైస్తుడిగా మారాడండి.
మారిన తర్వాత ఆయన పేరు అపోస్తలుగా ఎక్కడ కనిపించలేదు, కానీ పౌలు పత్రికలో మాత్రం 13 సార్లు తీతు పేరు మనకు కనబడుతుందండి. పౌలు ఎవరితో ఉన్నాడండి? లోకస్తులతో లేడని, రక్షించబడిన తర్వాత ఎవరితో ఉన్నాడండి? ఓ బలమైన విశ్వాసులతో ఉన్నట్టు మనం చూస్తామండి. తీతు రక్షించబడిన తర్వాత గాలికి లేడండి. తీతుకు పని అప్పచెప్పబడిందండి. కొరింథీలో పనిచేసినట్టుగా, దళమతీలో పనిచేసినట్టుగా, క్రేతులో పనిచేసినట్టుగా మనం చూస్తామండి. సేవ చేశాడండి. అంటే తీతు కూడా కుటుంబం ఉంది. ఎక్కువ దేని ప్రాధాన్యత ఇచ్చుంటాడండి? సేవకి ప్రార్థించాడు. ఎలాగో మనం కొన్ని విషయాలు చూద్దామండి. ఇప్పటి వరకు మనం తీతు ఎవరో అని ఆలోచన చేసాం. ఒక 10 పాయింట్లు ఆలోచన చేద్దాం తీతు వ్యక్తిత్వం గురించి, తీతు ఆత్మీయ జీవితం గురించి. ఇదని మెయిన్ పాయింట్. మనం సి తీతు వ్యక్తిత్వం, తీతు వ్యక్తిత్వం చూద్దామండి. అర్థమవుతుందండి? స్పీడ్గా వెళ్ళిపోతున్నానండి. అర్థమవుతుందా? ఓకే, ఓ 10 పాయింట్లు చూద్దామండి. తీతు పత్రిక 1:4 అండి. తీతు పత్రిక 1:4. ఉమ్, ఉమ్, ఉమ్. ఒకసారి అయిపోదాండి. అక్కడ పౌలు తిమోతి గురించి అంటూ ఓ మాట అన్నాడండి. దేవుడు ఏర్పరచుకునే వారి విశ్వాసం నిమిత్తమును, నిత్య జీవను కూర్చున్న నిశక్తితో కూడిన భక్తికి ఆధారము సత్య విషయం అనుభవజ్ఞాన నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాసములో నా నిజ కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయనేది అన్నదండి. తీతుని ఏమని సంపాదించాడండి? కుమారుడు. అక్కడ ఆ కుమారుడు అల్లదండి, నా నిజమైన కుమారుడు అన్నాడండి. ఒకసారి ఈ మాట రాసుకున్న తర్వాత ఆలోచిద్దామండి. తీతు పత్రిక 1:4 ఏముందంటే పౌలు అన్నాడండి, ఏమన్నాడంటే, నా నిజమైన కుమారుడు. ఇంగ్లీష్లో ట్రూ సన్ అంటండి. ట్రూ సన్ అంటే అబద్ధపు సన్ను ఉంటారండి, ఉండరండి. ఎందుకు ఆ సన్ అన్నాడంటే ఒకసారి మాట చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 4:15 చదివితే, 1 కొరింథీ 4:15 కొరింథీతో అంటున్నాడండి, మీకు క్రీస్తునందు 10,000 మంది బోధకులను తండ్రులు అనేక లేరు, ఎందుకంటే నేను సువార్త మిమ్మల్ని కన్నాను అన్నాడండి. ఒక తీతుకు ఎవరు వాక్యం చెప్పుంటారండి? పౌలు వాక్యం చెప్పుంటాడండి. రక్షించబడిన తర్వాత రక్షణ కోల్పోతే తీతు నా మాట అనండి, నా నిజమైన కుమారుడు. ఎందుకనంటే అందరి విశ్వాసం తీతు పత్రికలో ఉందనండి, అందరి విశ్వాసం నిమిత్తం అన్నాడండి. అందరి అందరి విశ్వాస విషయంలో నా నిజ కుమారుడు అంటే రక్షించబడిన మొదలుకొని తీతు ఎలా జీవిస్తున్నాడండి? ఎలా పడుతున్నాడమ్మా? విశ్వాసం పోతున్నాడండి. ఆ విశ్వాసం పోతే ఆ మాట అనగలడండి? అలాండి. అంటే ఎందుకనగా అంటే విశ్వాసంగా జీవిస్తున్నాడండి. విశ్వాసంగా జీవిస్తున్నాడండి. మనందరూ రక్షించబడతాం, ఆయా పరిస్థితులు బట్టి అందరూ రక్షించబడతాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే విశ్వాసంలో సాగలేరండి. కొంతమంది పరిస్థితులు బట్టి విడిచిపెట్టేస్తారండి. విశ్వాసం కొనసాగబడుతున్న వారినే విశ్వాసం అంటారండి. అంతేనండి. విశ్వాసం కొనసాగలేమని ఏమంటారండి? ఆ ప్రశ్న ఇచ్చినండి. విశ్వాసం కొనసాగబడుతున్న వారి పేర్లే చెప్పబడతాయండి. విశ్వాసం కొనసాగబడిన పేర్లు చెప్పబడవండి. పలానూరు వెళ్ళాం, ఈ వ్యక్తి సేవ చేస్తున్నాడని చేస్తున్న వారిని గురించి అంటామా, చేయలేని వారి గురించి అంటామండి? చేస్తున్నాం. అలాగే పౌలు ఏమన్నాడంటే నా నిజమైన కుమారుడు, నా నిజమైన కుమారుడు, మన అందరి విశ్వాసం నిజమైన కుమారుడు అన్నాడండి. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడండి. మీ నాన్న అది ఇక్కడ సేవ చేస్తాడు సువార్తికుడు, వాళ్ళ పిల్లలకు చాలా చెప్పగలడండి? లేదంటే సంఘ సభలు చెప్పగలడా? నా నిజమైన బిడ్డలు చెప్పగలడండి? చెప్పలేడండి. ఎందుకంటే వాళ్ళందరి విశ్వాస జీవితాలు సువార్తలు తెలిసిపోతాయండి. అలా చెప్పుకున్నారంటండి, ఎంత ఎంత ఆనందం, ఎవరికి ఘనతండి? నేను కన్న బిడ్డలు విశ్వాసం పోతున్నారు అని ధైర్యంగా చెప్పుకోవాలండి. చాలామంది వాక్యం చెప్పుంటారు కదని ఎంతమంది విశ్వాసం కొడుతున్నారని అన్నమాట అండి. చాలా తక్కువ మంది అండి. అలాగా తక్కువ మందిలో ఈ తీతు ఒకరండి. అది మొదటి పాయింట్. అంటే రక్షణ విషయంలో ఎలా పోతున్నాడు? విశ్వాసం పోతున్నాడండి, ఎక్కడ డ్రాప్ అవ్వట్లేదండి. అది మొదటి విషయం. 2 విషయం ఆలోచించేద్దామండి.
రెండో కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. ఉమ్, 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 ఉమ్. అక్కడ 4 పాయింట్లు ఉన్నాయండి. తీతు గురించి మాట్లాడుతూ, తీతు ఎవడైనాను అడిగిన ఎడల, తీతు ఎవరంటండి? నా పాలివాడు. రెండో కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో తీతు ఎవరండి? నా పాలివాడు అంటే పౌలుకు పాలివాడు అండి. ఒకసారి ఆపుదాను. పాలివాడు అంటే ఏంటండి ఇంగ్లీష్లో? పార్ట్నర్. పార్ట్నర్. ఇంకెవరండి తెలుగులో ఆలోచిస్తే? భాగస్వామి. ఇంకెవరండి? సహచరుడు. అంటే అర్థం ఏంటండి? తీతు ఎలా పనిచేస్తున్నాడు అంటే పౌలుతో సమానంగా పనిచేస్తున్నాడండి. అంటే రక్షణ పొందాడు, విశ్వాసం పోతున్నాడు. ఎలా ఎలా పనిచేస్తున్నాడండి? విశ్వాసాన్ని తొక్కిలేదండి, సమానంగా పనిచేస్తున్నాడు. ఎవరు చెప్తారండి? ఇప్పుడు ఆనంద్ గారు చెప్పలేరండి, శివ నాలా పని చెప్పలేరండి, నేను చేయట్లేదు కాబట్టి. కానీ పౌలు ఏం చెప్తున్నాడండి? నాలా పని చేస్తున్నాడు, నా నాతో పాటు పాలువాడు నాతో సమానంగా చేస్తున్నాడు అన్నాడండి. అలాగా ప్రతి సువార్థికుడు విశ్వాసం గురించి అనాలండి. నా పాలువారు బాగా పనిచేస్తున్నారని అనాలండి. ఎప్పుడు అంటారండి? పౌలు కాబట్టి యథార్థవంతుడండి కదండి. ఈయన అబద్ధాలు ఆడతారండి? ఆడరండి. అందుకే తీతు గురించి వాస్తవం చెప్పారండి. అసలు పౌలు తీతు ఎలా పనిచేస్తున్నాడండి? అంత బాగా పనిచేస్తున్నాడు అనమాట అండి. పౌలుకు నచ్చేటట్టుగా, లేదంటే దేవుని నచ్చే విధంగా అంత వర్క్ చేస్తున్నాడండి. నా పాలివాడు, పార్ట్నర్, భాగస్వామి. ఈరోజు విశ్వాసం అయిన పనిచేస్తున్నారండి, పరిచయం చేస్తున్నారండి? ఏమీ చేయట్లేదండి. అంతా సువార్థికులే. వాళ్ళే వచ్చేవాలి, వాళ్ళే తుడుచుకోవాలి, మళ్ళీ వాళ్ళే మళ్ళీ ముగించుకొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళే రావాలండి. విశ్వాసం అంటే కేవలం పని చేయాలండి. తీతు యొక్క వనస్తుడు రక్షణ అక్కడ ఆపలేదండి. ఒక అన్యుడు వాక్యం విన్నాడు, విశ్వాస జీవితం కొనసాగిస్తున్నాడు, పౌలుతో సమానంగా పనిచేస్తున్నాడండి. అదండి మనం అనుకుంటున్నాం రక్షించబడితే చాలు అంటున్నారండి. అంటే లూథరన్లు అంటారంటండి, వన్ సేవ్ ఆల్వేస్ సేవ్ అంటారంటండి. ఒకసారి రక్షించబడితే ఇంక రక్షించబడినట్టండి. అవునండి? కాదండి? కాదండి. విశ్వాసి పని చేయాలండి. తీతు పని చేస్తున్నాడా? పని చేస్తాడా? మా అందరు అవనస్తులం నేను రక్షించబడిపోయాను మనం కొట్టక్కర్లేదండి. తీతు పని చేస్తున్నాడు. ఒక యవన స్థితి నుంచి ముందుకు వెళ్తున్నాడు, విశ్వాసాలు వెళ్తున్నాడండి, సమానంగా పనిచేస్తున్నాడండి. ఎవరు చెప్పారండి? ఎవరి సాక్ష్యం అండి? పౌలు అంటే ఎవరిచ్చినట్టు సాక్ష్యం అండి? దేవుడు ఇచ్చేసాడండి. ఈ లేఖనాలని దేవుడు రాయించాడు కాబట్టి దేవుడు పౌలు ద్వారా తీతు నీ పాలు భాగస్తుడు, అది మాట అండి. అది రెండో విషయం అండి. మూడో పాయింట్ ఇది ఆలోచిస్తే అదే 23వ వచనంలో మీ విషయంలో నా చేతి పనివాడు అన్నాడండి. 2 కొరింథీ పత్రిక అదే 8వ అధ్యాయము 23bలో ఏమనంటే పౌలు అంటున్నాడంటే అండి, నా జత పనివాడు. జత పనివాడు అంటే జత పని ఇంగ్లీష్లో ఏమంటారండి? ఫాలో వర్కర్. ఫాలో వర్కర్ అంటే అర్థం ఏంటండి? అంటే నాతో పాటు సమాన ఉద్యోగి అనమాట అండి. సమాన ఉద్యోగి, సమాన ఉద్యోగి. పౌల్ని తీతు పెట్టామనుకోండి, ఎవరు గొప్ప సేవ చేస్తున్నారండి? పౌలు తీతు పక్కన నుంచి ఉన్నారండి. మన 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 ఓటు ఎవరికి వేస్తామండి? పౌలుకి వేస్తామండి. కానీ పౌలు ఏమన్నాడండి? నాతో సమానంగా సేవ చేస్తున్నాడు, నాతో సమానంగా సేవ చేస్తున్నాడు అంటున్నాడండి. అంతా హార్డ్ వర్క్ చేశాడండి తీతు రక్షించబడిన తర్వాత. అవునండి. అంటే విశ్వాస జీవితం ఏంటంటే అంత సేవ చేయాలండి, పని చేయాలండి. దేవుని పని పట్ల అంటే పౌలుతో అంటే పౌలు అన్నాడండి, నా సమాన ఉద్యోగి, నేను ఎంత సేవ చేస్తున్నానో అంత సేవ చేస్తున్నాడు తీతు. అంత సేవ చేయరు కానీ
అలాంటి సేవ చేస్తున్నాడు తీతు. కాబట్టి తీతు మనకేం మాదిరి చూపిస్తాడండి? మనకేమైనా నేర్పుతున్నాడా? నేను కూడా అన్యున్నే, రక్షించబడ్డాను, విశ్వాసం బతుకుతున్నాను, నేను పౌలుతో పౌలుతో పాటు పనిచేస్తున్నాను, పౌలుతో సమానంగా నేను సేవ చేశానని దేవుడే పౌలుతో నాకు సాక్షి ఇచ్చాడని మనకు చెప్తున్నాడండి. మరి నేను సంఘంలో ఏదైనా పని చేస్తున్నానా అని పరిశీలన చేసుకుందాం. యవనస్తులైనా ప్రతి ఒక్కరూ నేనేం పని చేస్తాను, ఒక ఏదైనా పని ఉందా ఆలోచన చేయాలండి. రేపు పొద్దున్న నీ క్రియ ఏది అంటే ఏం చెప్తామండి? జీరో అంటే అవుద్దా? లేదండి. కాబట్టి ప్రభు పని చేయాలండి, తీతులాగా మనం పని చేయాలండి అని మనకు నేర్పుతున్నాడండి. ముందుకెళ్ళిపోదామండి. అక్కడ మరొక విషయం ఉందండి తీతు గురించి చెప్తూ. మరొకటి ఏంటంటే, మీ విషయంలో జతపనివాడునై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘంలో దోతలు. అక్కడ దోతలు అంటే ఏముందండి? పుట్టినోట్స్లో అపోస్తులుడు అంటే ఎవరి చేత పంపించబడ్డారండి వీళ్ళు? వెళ్తే ఎక్కడికైనా సేవ చేయాలి, ఎవరి అనుమతి వెళ్ళేవారండి? అపోస్తులు. సంఘం మొత్తం అక్కడ అంటే పంపబడేవారంటే సంఘముల దోతలంటే సంఘం ద్వారా పంపించేవారిని అపోస్తులు అన్నారని. 2 కొరింథీ పత్రిక 8:23 సి పాయింట్ ఏంటంటే, సంఘం చేత పంపబడిన అపోస్తులుడు తీతు. సంఘము చేత పంపబడిన అపోస్తులుడని. అంటే తీతు ఎక్కడైనా సేవ చేశాడంటండి, అక్కడ సేవ చేయడానికి ఎవరు పంపించుంటారండి? సంఘమే పంపించుంటుందండి. అందుకే అన్నారండి, సంఘపు దోతలు అంటే సంఘం ద్వారా పంపడిన వ్యక్తులు. ఈయన తాను ఇష్ట ప్రకారంగా బతకట్లేదండి, తన ఉద్దేశాల ప్రకారం సేవ చేయట్లేదండి. ఎవరి అనుమతి వెళ్తున్నాడండి? వెళ్ళేవాడండి సంఘం అనుమతితోనండి. ఈయన ఒకవేళ అంత్యోక చర్చ్ మెంబర్ అయితే, ఏంటంటే అంత్యోక నుండి ఎరుసలేం వెళ్ళారు కాబట్టి అంత్యోక సంఘం అయితే, పౌలు అంత్యోక సంఘ సభ్యుడు కాబట్టి, బర్నబా అంత్యోక సంఘ సభ్యులు కాబట్టి, తీతు కూడా ఒక అంత్యోక సంఘ సభ్యుడు అయితే, పౌలు ఎక్కడ పంపితే అక్కడికి వెళ్ళేవాడండి. తన ఇష్టప్రకారం ఇంకేం చేసేవాడు కాదండి. ఈరోజు ప్రస్తుతం ఎలా ఉందో లోకం? నాకు నచ్చినట్టు చెబుతాను. ఇప్పుడు సంఘ పని మీద అవసరమా? ఆరాధన మానేస్తాం అనుకోండి, చెప్తామండి సంఘానికి? చెప్పమండి. సంఘానికి ఎందుకు చెప్పాలి? సంఘానికి ఏం చెప్పాలనుకుంటామండి? పలానా కొద్ది రోజులు రావండి, కొన్ని రోజులు రావటం లేదని చెప్పమండి. ఒక విశ్వాసి సంఘ అనుమతితో వెళ్ళాలండి. సంఘ అనుమతి కోరుతూ మన జీవితం ఉండాలండి. సంఘాన్ని ఇప్పుడు అత్తుకొని జీవించాలండి. తీతు అదే అనమాట అండి. తీతు ఈ ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే ఎవరి అనుమతి వెళ్తారండి? కొరింథీ వెళ్ళాడు, ఎవరి అనుమతి వెళ్ళాడండి? సంఘ అనుమతితో వెళ్ళాడండి. ఒక అపోస్తలుడు, అది గౌరవం. ఆయన పేరులో ఉందండి, అది గౌరవం. అది మొదటి విషయం అండి. ముందుకెళ్దామండి. డి పాయింట్ చూద్దామండి. అది 23వ వచనంలో, సంఘము దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్తున్నాను అన్నాడండి. క్రీస్తు మహిమ. వీళ్ళు ఎలా బతుకుతున్నారండి? తీతు 2 కొరింథీ పత్రిక 8:23 డిలో తీతు ఎలా బతుకుతున్నాడండి? క్రీస్తు మహిమనే ఉన్నాడంటండి. క్రీస్తు మహిమ. తీతు ఎవరంటే క్రీస్తు మహిమ అంటే అర్థం ఏంటండి? గొప్పతనం. మహిమ అంటేనే గొప్పతనం. ఇంకేంటండి? కీర్తి అండి. గొప్పతనం అంటే, మహిమ అంటే కీర్తి అండి. అప్పుడు తీతుని చూస్తే ఇతరులకి ఎలా ఉన్నారంటండి? వీళ్ళు క్రీస్తు గొప్పతనం తెచ్చే విధంగా ఉన్నారు, క్రీస్తుకి కీర్తి తెచ్చే విధంగా ఉన్నారు. ఇప్పుడు తీతు అలా ఉన్నాడండి. అంటే తీతుని చూస్తే వీళ్ళు క్రీస్తు మహిమే ఉన్నారు. వీళ్ళకి అంటే వాళ్ళ క్రీస్తుని మహిమపరిచే విధంగా, వాళ్ళ క్రీస్తు కీర్తి కలిగేటట్టుగా, క్రీస్తుకు గొప్పతనం కలిగేటట్టుగా తీతు ప్రవర్తిస్తున్నాడండి. అంతేనండి. మరి దేవుడు మన నుండి ఏం కోరుకున్నాడండి?
ఒకసారి ఈ మాట చదువుకుందాం. అసలు దేవుడి సంకల్పంలోనే దేవుడికి ఏం కలగాలంటే కీ మహిమ కీర్తి కలగాలంటండి. ఒకసారి ఈ మాట చూద్దాం. ఎఫీసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనంలో అంత చదవకుండా ఒక మాట చదువుతున్నానండి. ఎఫీసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో, ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారం దయా సంకల్ప చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించటకే మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడండి? దేవునికి ఏం కలగాలని? కీర్తి మహిమ కలగాలని. తీతు ద్వారా ఆ మహిమ వెళ్తుందా? తీతు ద్వారా కీర్తి వెళ్తుందా? మరి నా ద్వారా ఇప్పుడు మనందరం రక్షించబడినాం కదా, మరి నా ద్వారా దేవునికి మహిమ వెళ్తుందా, అగౌరవం వెళ్తుందండి, అపకీర్తి వెళ్తుందా? నువ్వేంటో తల్లిదండ్రులు గౌరవించట్లేదు, నువ్వు ఎలా క్రీస్తు అవమానపరుస్తున్నావు అండి. ఒక అన్నదమ్ములు గౌరవించడండి, అది దేవునికి వెళ్తుంది, మహిమ వెళ్తుందండి, అపకీర్తి వెళ్తుందండి అండి. సహోదరుని అన్నయ్య పిలవండి, గౌరవించవండి, అమ్మ నాన్న గౌరవించవండి, ఏమి చేయవండి. కానీ ఈ తీతు మాత్రం క్రీస్తు మహిమగా జీవిస్తుందంటే క్రీస్తుకి నామాన్ని గొప్ప చేస్తున్నారండి. వాళ్ళు క్రీస్తు ప్రభుకి కీర్తి తెచ్చే విధంగా జీవిస్తున్నారండి. అంటే మనందరం విశ్వాసం అయినందు మాత్రాన, అదే రక్షించబడిన మాత్రం జీవితం అయిపోలేదండి. మన పని ఏంటంటే ప్రతి విషయంలో కూడా యేసు ప్రభుకి మహిమ కలగాలండి, యేసు ప్రభుకి కీర్తి కలగాలండి. ఒకసారి ఆలోచించుకుందాం. నా ద్వారా యేసు ప్రభుకి మహిమ కలుగుతుందా? నా ద్వారా యేసు ప్రభుకి గొప్పతనం వెళ్తుందా అని పరిశీలన చేసుకుందాం అని. తీతు ద్వారా అవన్నీ వెళ్ళిందండి. అలాగే దేవుడు ఏమంటాడంటే దావీదు గురించి, నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. దావీదు ద్వారా దేవుని మహిమ వెళ్ళిందండి. అబ్రహాం గురించి మాట్లాడేటప్పుడు విశ్వాసుల తండ్రి, నా స్నేహితుడు అన్నాడండి దేవుడు. అంటే అబ్రహాం ద్వారా దేవుని మహిమ వెళ్ళిందండి. మరి నా శివ ద్వారా, మా అందరి ద్వారా, నా ద్వారా దేవుని మహిమ వెళ్ళేటట్టు ప్రవర్తిస్తున్నావా? ఇతరులకు మాట్లాడేటప్పుడు అమ్మా ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, ఏం లేదండి, మన ద్వారా ఏం మహిమ వెళ్ళట్లేదండి. కానీ తీతు ఈ విశ్వాస జీవితం మొదలుపెట్టి నుండి గ్రాఫ్ ఏమవుతుందండి? పెరుగుతుందా తగ్గిపోయిందండి? పెరిగిందండి. విశ్వాస జీవితం పౌలుతో సమాన ఉద్యోగం, సంఘ చేత పంపించబడ్డాడు, యేసుకి మహిమ తెస్తున్నాడు, యేసుకి కీర్తి తెస్తున్నాడండి, అలా బ్రతుకుతున్నాడండి. కాబట్టి మనం యేసుకి మహిమ, దేవునికి మహిమ తేవాలి, కీర్తి తేవాలండి. అలా బ్రతికాడండి. ఎవరండి? తీతు అండి. మనం ముందుకు వెళ్దామండి. ఒకసారి అదే 2 కొరింథీ 8:19 ఆ మాట మనం చూస్తామండి. 2 కొరింథీ 8:19 ఏముందంటే, అంతేకాక మన ప్రభువునకు మహిమ కలిగిన నిమిత్తము మా సిద్ధమైన మనసు కనపరచు నిమిత్తము ఈ ఉపకారద్రవ్యం మీ విషయమే పరిచారకులు మాతో కూడా అతడు ప్రయాణం చేయవలని సంఘంలో రతని ఏర్పరచుకుని. ఎవరికి మహిమ కలగాలంటండి? మన ప్రభువుకు మహిమ కలగాలని తీతుని ఏర్పరచుకున్నారంటండి. అలాగే వాళ్ళు బ్రతుకుతున్నారండి. అంటే మన వల్ల దేవునికి ఏం కలగాలండి? మహిమ కలగాలండి. క్రైస్తవ జీవితం అంటే ఏదో వచ్చాము వెళ్ళిపోవడం కాదండి. మన వల్ల దేవుని మహిమ కలగాలి, మన వల్ల దేవునికి కీర్తి కలగాలి, మన వల్ల దేవునికి గొప్పతనం కావాలి. అలా అండి మన తీతు నుంచి మనం ఆ విషయం నేర్చుకోవచ్చండి. మనం దేవుని ఇంకెలా మహిమపరచండి. తీతు ఏమో ఆ కార్యం చేశాడండి, ఇంకెలా మహిమపరచండి. మనం సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచండి. మత్తయి సువార్త 5:16 ఏముందండి? మీ సత్క్రియలు చూచి పరలోకం దేవుని మహిమపరచట్టు వారి ఎదుట మీ వెలుగుని ఏం చేయాలంటండి? ప్రకాశింపజేయాలి. మనం వెలుగుని ప్రకాశింపజేయట్లేదు కానీ చీకటిని ప్రకాశింపజేస్తున్నామండి. కానీ తీతు మాత్రం దేవునికి మహిమ కలిగేటట్టుగా జీవించాడు, యేసుకి కీర్తి మహిమ కలిగేటట్టుగా ప్రవర్తించారండి. ఓకే అండి. 6వ పాయింట్ చూద్దాం. 2 కొరింథీ పత్రిక 8:20 ఆలోచన చేద్దాం. 2 కొరింథీ పత్రిక 8:20 మరియు చాలండి. ఏమన్నారంటే పౌలు ఏమన్నారంటే, మరియు మేమింత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాము గనక దాన్ని గూర్చి మా మీద ఎవడునూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకొనొచ్చు అతను పంపుచున్నాము.
అంటే ధనం పోగు చేయబడింది. అది తీసుకెళ్తున్నాడండి తీతు. అప్పుడు ఎవరిని ఏర్పరచుకున్నారంటండి వారు తీతుని ఏర్పరచుకున్నారండి. అంటే మా మీద ఎవరిని పంపించినా నింద వస్తుంది. ఎవరిని పంపించాలంటే ఒక సరైన వ్యక్తిని పంపించాలండి. ఎవరండి సరైన వ్యక్తి? తీతు. ఒక సంఘంలో మేము ఆ పలానా సంఘాన్ని పంపించమని ఇస్తే ఎవరు పంపించగలరు? ఎవరు తీసుకెళ్ళగలరండి? నమ్మలేరండి. ఈ వ్యక్తి కరెక్ట్ కాదు, మీరు కరెక్ట్ కాదని నేనే వెళ్తానులే అని అంటామండి. కానీ పౌలు కానీ ఎవరిని పంపించారండి? తీతుని పంపించారండి. ధనం విషయంలో అంటండి, ధనం విషయంలో అందరూ శోధించబడతారంటండి. కొందరు మాత్రమే ఆ ధన విషయంలో శోధన ఎదుర్కొంటారంటండి. అందులో తీతు ఒకరండి. బైబిల్లో చాలా మంది ధనానికి దొరికిపోయారు కదండి. ఆకాను దొరికిపోయాడండి. గెహాజీ పడిపోయాడండి. అన్ని సపైన పడిపోయారండి. ఈ తీతు లాంటి వ్యక్తి మాత్రం ధన విషయంలో నమ్మకమైనాడని సాక్ష్యం పలికారండి. అంటే దేవుని ధన విషయంలో ఎలాంటి వాడండి తీతు? నమ్మకమైన వాడు. ఆ నమ్మకత్వం సాధించాడండి తీతు. అంటే ఇది ఒక రోజుకి వచ్చేసేది కాదండి. తీతు జీవితం అనేది ఒక రోజుకి వచ్చేస్తుందండి. ఒక రోజులో విశ్వాసం అయిపోతాడా? ఒక రోజు గొప్ప వ్యక్తి అయిపోతాడా? అవడండి. ఒకరోజు ఎప్పుడు ఎవరు గొప్ప వ్యక్తి అవ్వలేడండి. ఎన్నో పరీక్షలు చేసి ఎన్నో 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 ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయంగా నడిస్తే, ఆత్మీయ పనులు చేస్తే అప్పుడు ఆ వ్యక్తి నమ్మకమైన వ్యక్తిని ఒక ఫైండ్ అవుట్ వస్తాడండి. మనమైతే ఒక 10 రోజులకి ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ పౌలు అలాంటి కాదండి. పౌలు ఎన్ని 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 చూస్తుంటాడండి తీతు జీవితంలో. ఆయన ప్రతి అడుగు కూడా గమనించి ఉంటాడండి. అందుకే పౌలు అన్న మాట అంటే తీతు నమ్మకమైన వాడు, తీతుని పంపించండి, కరెక్ట్ పర్సన్ అన్నాడండి. మనం అలా బ్రతకాలండి, నమ్మకంగా బ్రతకాలండి. తీతు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే 2 కొరింథీ పత్రిక మనం చదువుకున్నాము 8వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా దేవుని ధనం విషయంలో ఎలాంటి వాడు అంటే తీతు దేవుని ధనం విషయంలో నమ్మకమైన వాడు. తీతు విశ్వాసులో నిజమైన కుమారుడు అండి. తీతు పౌలు పాలువాడండి. తీతు జతపనివాడండి. తీతు సంఘం చేత పంపడినవాడండి. దేనికోసం? సువార్త నిమిత్తం. తీతు క్రీస్తు మహిమ కలిగిన వాడండి. తీతు దేవుని ధనం విషయంలో నమ్మకమైన వాడండి. ముందుకెళ్దామండి. తీతు ఎలాంటి వాడంటే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5-6 వచనాలు 5 నుంచి 7 వచనాలు చదువుదామండి. చాలండి. తీతు ఏం చేశాడండి? పౌల్ని కొరింథీల్ని ఆదరించాడండి. పౌలేమో కొరింథీలు అలాగున్నారో వెళ్ళి తీతు అంటే వెళ్ళి కొరింథీలతో మాట్లాడాడండి. వెళ్ళిన తర్వాత ఏ సమాచారం తెచ్చాడండి? కొరింథీలు చెడ్డోళ్ళండి, మిమ్మల్ని ఇంత సేవ చేసి వ్యర్థ అయిపోయింది అన్నాడండి. అలా లేదండి. తీతు ఏం కనబడతాడంటే 6వ వచనంలో దీనులను ఆదరించి దేవుడు తీతు రాకల మమ్మల్ని ఆదరించాను. తీతు వచ్చి పౌల్ని ఆదరించాడండి. పౌల్ని ఆదరించలే కాదండి, కొరింథీలు కూడా ఆదరించాడండి. తీతు ఏం కనబడుతుందండి? తీతులో ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నాడండి? సమాధాన పరుస్తున్నాడండి. ఈరోజు మన జీవితంలో సమాధాన పరిచి ఉందండి? లేదండి. ఇద్దరికి వారు వస్తే వాళ్ళు ఇంకా పెద్ద చేసి చిచ్చు పెట్టేసి పెద్ద చేసేద్దని చూస్తూ ఉంటామండి. కానీ తీతు అలాంటి కాదండి. ఎలాంటి సమాధాన పెట్టి దేవుళ్ళు ఎవరు దేవుని కుమారులండి? సమాధాన పడువారు కాదండి. ఎవరండి? సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధాన పరచాలి. తీతు ఎలాంటి వాడండి? ఒక సంఘ నాయకుడిని సమాధాన పరిచేవారండి. ఫస్ట్ ఒక వ్యక్తి సమాధాన పరచాలంటే తనలో తన సమాధానం ఉండాలి, తన ఇతరులతో సమాధానం ఉండాలి. అప్పుడు 3వ పని ఏంటండి? ఇతర సమాధాన పరచాలండి. ముందు నాలో నాకే సమాధానం ఉండదు, మరి నాకు ఇతరులతో సమాధానం ఉండదు, మరి 3వ వ్యక్తిని ఏం చేస్తానండి? సమాధాన పరచలేనండి. బట్ తీతు ఎలాంటి వాడంటే తనకు తన సమాధానం ఉంది,
తాను ఇతరులతో ఎప్పుడు సమాధానం ఉండేవాడు. మూడో పని ఏంటండి? ఇద్దరు వ్యక్తులు సమాధాన పరిచే వ్యక్తి అండి. సత్య ఎప్పుడైనా నువ్వు ఇద్దరు సమాధాన పరిచే ఎవరినైనా కానీ తీతు మనకు నేర్పుతాడండి. సుమంత్ ఎప్పుడైనా పరిచయం ఇద్దరు వ్యక్తులు సమాధాన పరిచావా నీ లైఫ్లో? మమ్మీ డాడీ విషయంలో సమాధాన పరిచే భాగ్యం అండి. అంటే సమాధాన పడడం గొప్ప సంగతి కాదు. ఇద్దరు వ్యక్తులు కలహలాడుతున్నారు, నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పి అలా కాదు, మన క్రీస్తు సంబంధం కదా, మనం ఇలా ఉండకూడదు, మనం సమాధాన పడాలి, వాళ్ళిద్దరు కలిసిపోతే కలిగే ఆనందం మామూలుగా ఉండదండి. ఇద్దరు కలపడంలో మామూలు ఉండదండి. వాళ్ళకి ఎంత ఆనందం కలిగిందండి పౌలుకి. కో వెళ్ళాడు తీతు, ఏం చెప్తారో ఏముంటుందో అనుకొని భయపడ్డాడండి. కానీ తీతు రాగాల సమాచారం అనగానే అటు కొరింథీయులు ఆనందపడ్డారు, ఇటు పౌలు ఆనందపడ్డారు. ఇద్దరికి ఏమొచ్చిందండి? సమాధానం వచ్చేసిందండి. అదండి తీతు. ఇద్దరు వ్యక్తుల్ని ఇద్దరు సంఘాలని సమాధానపరిచే గొప్ప వ్యక్తి ఎవరంటే తీతు అండి. 2 కొరింథీ పత్రిక 7 అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఏంటంటే సమాధాన పరిచే వ్యక్తి అండి. సమాధాన పరిచే వ్యక్తి ఎవరండి? ఆయనకి మరొకటి అంటే ఆదరించే వ్యక్తి. ఆదరించే వ్యక్తి ఎంత ఎదిగాడండి? తిమోతి రక్షణ పొందిందంటే తీతు రక్షణ పొందింది ఎంత ఎదిగాడండి? విశ్వాసం కొనిగాడు, పని చేస్తున్నాడు, సమాన ఉద్యోగి, అపోస్తలులు పంపడ్డాడు, దేవుని మహింపరుస్తున్నాడు, దాని విషయం నమ్మకం ఉన్నాడు. పౌలుకి కొరింథీయులకి సమాధాన పరిచాడండి. అంత ఎదిగాడండి ఆత్మీయ జీవిత విషయంలో. అదండి ఎదుగుదలంటే. మనం ఒక దగ్గర ఉండిపోతామండి. నాకేం రక్షించబడ్డాం కదా, ఆదివారం వచ్చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం, అయిపోయిందండి. అలా ఉండకూడదండి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలి, డెవలప్ అవ్వాలండి. తీతు జీవితంలో మనది చూస్తామండి. ముందుకెళ్తామండి. అదే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం 17 వచ్చి చదువుదామండి. 8వ అధ్యాయం 16, 17 వచ్చిన చదివితే 8వ అధ్యాయం 16, 17 చదివితే మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించిన గాని అతనికి విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పున నేను మీ యొద్దకు బయలుదేరి వచ్చినాడు. దేవుని పట్ల ఏముందండి తీతుకి? విశేషమైన ఆసక్తి. అంటే దేవుని పట్ల అంత ఆసక్తి ఉందండి. మనకుందండి. మనం ప్రార్థన చేసుకోవడానికి ఆసక్తి ఉండదు, బైబిల్ చదవడానికి ఆసక్తి ఉండదు, బైబిల్ పోనీ ఆరాధన టైంకి రావడానికి ఆసక్తి ఉండదు, శ్రద్ధ కూర్చోడానికి ఆసక్తి ఉండదు, శ్రద్ధగా వాక్యం వినడానికి ఆసక్తి ఉండదు, ఏది ఆసక్తి ఉండదండి. తీతు ఏం చెప్తుందంటే విశేషమైన ఆసక్తి ఉండాలని మనకు చెప్తున్నాడని తీతు. మనకి దేవుని పట్ల ఆసక్తి లేదండి, పోయిందండి, కఠినమైపోయింది హృదయం. తీతు మనకి ఏం చెప్తున్నాడంటే దేవుని పట్ల విశేషమైన ఆసక్తి కలిగి ఉండండి. దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఏముంటుందండి? దేవుడే మనిషిని ఆస్వాదిస్తాడండి. ఇప్పుడు దావీదు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడండి. ఎంత ఆసక్తి కలిగిన వాడండి? ఇంకా దేవుడే నా జీవితం ఏం చేసినా దేవుడు చూసుకుంటాడు అనుకునేవాడండి. ఆ గొల్లియాత్ వచ్చి అంతమంది భయపడుతుంటే ఆ దేవుని పట్ల ఆసక్తి వెళ్ళిపోయాడు, యుద్ధానికి వెళ్ళిపోయాడండి. గొర్రెలు కాచుకున్న వ్యక్తి 12 గోతాలు పరిపించే వ్యక్తి వెళ్ళాడండి. ఎలాగండి? బాగా చదువుకున్నాడన్నా రాజు అయిపోయాడు. ఏంటండి? ఏ ఆసక్తి ఆ వ్యక్తిని గొప్ప స్థితిలో ఉంచిందండి? దేవుని పట్ల ఆసక్తి. దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తి గొప్ప స్థితికి వెళ్తాడండి. తీతు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి చివరికి మనం చివరి వచ్చి చదువుతాడండి, గొప్ప స్థితికి వెళ్తాడండి. ఎంత గొప్ప స్థితికి వెళ్తాం అంత గొప్ప స్థితికి వెళ్తాడండి. మనలో దేవుని పట్ల ఆసక్తి లేదు కాబట్టి మనం ఎలా ఉన్నామంటే ఇంకా ఆ స్థితిలోనే ఉన్నామండి. ఇంకా ఈ ప్రార్థన చేసుకోలేని స్థితిలో ఉన్నాం, సమయానికి రాని స్థితిలో ఉన్నామండి. మనందరూ దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి అనే విషయాన్ని ఎవరు నేర్పుతున్నారండి మనకి? ఎవరు నేర్పుతున్నారండి? తీతు అండి. తీతు 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 16, 17 వచనంలో తీతుకి ఏముందంటే దేవుని పట్ల విశేషమైన ఆసక్తి. కొందరికి ఒక్కొక్క మీద ఉంటుందండి, భౌతిక విషయంలో ఒక్కొక్క మీద ఉంటుంది. కానీ ప్రతి మనిషికి
అంటే ఒక్కొక్క ప్రొఫెషన్‌లో భౌతికం ఉంటదండి. కానీ ఆత్మీయ జీవితం విషయంలో ప్రతి వ్యక్తికి విశేషమైన ఆసక్తి దేవుని పట్ల ఉండాలండి. దేవుడి పట్ల అంత ఆసక్తి చూపిస్తే దేవుడు అంత గొప్ప స్థితిలో ఉంచుతాడండి. మనమేమో మనం ఈ భౌతిక జీవితాన్ని చూసుకొని, ఈ భౌతిక జీవితం పట్ల కుమిలిపోయి, దేవుని పట్ల ఆసక్తి ఏం చేస్తామండి? కోల్పోతామండి. ఎప్పుడు అలా ఉండకూడదండి. ఉండకూడదని మనకు తీతు నేర్పుతున్నాడు. దేవుని పట్ల విశేషమైన ఆసక్తి కలిగి ఉన్నాడండి. అది మొదటి మనం ఆలోచనలో అదొక ఆలోచన, అదొక విషయం. అదే విషయాన్ని మరొకసారి ఆలోచిస్తే, అదే వచనాన్ని మరొకసారి ఆలోచిద్దామండి. 16, 17 వచనం చదువుతున్నాను మరొకసారి. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అన్నాడండి. తీతుకి ఏం మనసు ఉందండి? హెచ్చరికను స్వీకరించే మనసు ఉందండి. ఈరోజు ఒక బోధకుడు కానీ ఏదైనా హెచ్చరిక చేస్తే సంఘ సభ్యులు అలా తీసుకుంటున్నారండి, పాజిటివ్గా తీసుకోవట్లేదండి. ఒక తల్లిదండ్రుల పిల్లలకి నాన్న అలా కాదు వెళ్ళారంటే నువ్వు నాకు చెప్పేదేంటి తీసుకోవట్లేదండి. ఓ భర్తకి భార్యకి విషయం చెప్తే పాజిటివ్ తీసుకోవట్లేదండి. అలాగే భార్య భర్తకి ఏదో విషయం చెప్తే పాజిటివ్ తీసుకోవట్లేదండి. వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలకి ఏదో విషయం చెప్తే వాళ్ళు పాజిటివ్ తీసుకోవట్లేదండి. కారణం ఏంటదండి? ఎందుకు ఆ హెచ్చరిక స్వీకరించట్లేదండి? ఎందుకు తీసుకోవట్లే? ప్రసాద్ గారు ఎందుకు తీసుకోవట్లేదండి? ఒక పాజిటివ్ ఎందుకు తీసుకోవట్లేదు తీతులాగా? దేవుని పట్ల దేవుని మనసు లేకపోవడం వల్ల అండి. దేవుని మనసు ఉంటే వీళ్ళు నా తల్లిదండ్రులు నా మేలుకోదే కదా ఈ హెచ్చరిక చెప్పారు అని, నా మేలుకో కొరికే కదా ఈ విషయం చెప్పారు అనుకుంటారని. ఒక అన్నయ్య అరే తమ్ముడు అలా కాదురా నువ్వు వెళ్తున్న రాంగ్ ట్రాక్ అంటే నా కోసే కదా చెప్తున్నాడు అని అనుకుంటారండి. ఎప్పుడు అనుకుంటారండి? ఆ వ్యక్తులు ఏముంటాయి అనుకుంటారండి? దేవుని మనసు ఉంటేనండి. పౌలు తీతుని హెచ్చరించాడండి. నువ్వు నువ్వు ఇలా ఉండాలని హెచ్చరిస్తే అంగీకరించాడండి. ఈరోజు ఎవరు హెచ్చరిక స్వీకరించట్లేదు. మొన్న వ్యక్తితో మాట్లాడానండి. తమ్ముడు ఈరోజు ఎవరు హెచ్చరికను స్వీకరించట్లేదురా, మనం గోళ్ళకి చెప్పుకొని వచ్చి అన్నారండి. గోళ్ళు చెప్పుకొని వెళ్ళిపోవడమే మన పని, వాళ్ళు ఎక్కడ స్వీకరించరు అంటున్నారండి. నిజమేనండి. మన ఎందుకు అన్నారంటే మన హృదయాలు ఏమైపోయాయంటే కఠినం అయిపోయాయి, రాళ్ళు అయిపోయాయండి. కానీ తీతు హృదయం మాత్రం అలా లేదండి. తీతు హృదయం ఎలా ఉందంటే మెత్తగా ఉంది, అందుకే హెచ్చరికను స్వీకరించాడు. తీతు హృదయం ఎలా ఉందంటే దేవుని మనసు ఉందండి. అందుకే ఎవరైనా ఇక్కడ హెచ్చరిక చేయగానే, పౌలు హెచ్చరిక చేయగానే తప్పకుండా నేను చేస్తా ఉన్నాడు. అంటే 9వ పాయింట్ ఏంటంటే తీతు హెచ్చరికను స్వీకరించాడండి. కొరింథీ పత్రిక అదే 8వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు ఏముందంటే, హెచ్చరికను స్వీకరించే దేవుని మనసు కలిగిన వాడు, హెచ్చరికను స్వీకరించే దేవుని మనసు కలిగిన వాడు గలవాడు. ఎవరైనా ఒక హెచ్చరికనిస్తే స్వీకరించాలండి. థ్యాంక్స్ అండి, నాకు ఈ లోపాన్ని తెలియజేసామని థ్యాంక్స్ చెప్పాలండి. ఈరోజు అలా లేదండి. నాకు వచ్చింది ఇది ఎందుకు చెప్పు నాకు అంటున్నారండి. నాకు ఈ విషయం తెలియదని చెప్తున్నావా అంటున్నారండి. చాలా వెనకబడిపోయాం మనం అందరం, చాలా వెనకబడిపోయాం. హెచ్చరికను స్వీకరించాం, గట్టిగా చెప్తే గట్టిగా చెప్పారంటారు, మనం ఇంకెప్పుడు ఎదుగుతాం మనకు తెలియదండి. కాకపోతే తీతు ఏమంటున్నాడంటే నాకు హెచ్చరించారు, నన్ను హెచ్చరించారు, నేను లోబడ్డాను, అంగీకరించాను, చేశాను అని మనకి ఈ తీతు నేర్పుతాడండి. తీతు పాయింట్లో చివరి పాయింట్ అండి. తీతు పాయింట్లో చివరి పాయింట్ అండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక చాలండి. తీతు ఏ స్థాయికి వెళ్ళాడండి? తీతు ఏ స్థాయికి వెళ్ళాడంటే, నేను ఎందుకు రీతిలో విడిచిపెట్టానంటే, పౌలు అంటున్నాడు, నేను ఎందుకు రీతిలో విడిచిపెట్టానంటే నువ్వు లోపం ఉన్న వాటిని దిద్దాలి, నువ్వు లోపం ఉన్న వాటిని దిద్దాలి. ఇంకేం చేయాలండి? ప్రతి పట్టణాలు ఏం చేయాలి? పెద్దలు నియమించాలి. అందుకు నేను రీతిలో విడిచిపెట్టి వచ్చాను.
ఏ స్థాయికి వెళ్ళాడండి తీతు? ఓన్లీ ఆ, వచ్చి ఆదివారం వచ్చి వెళ్ళిపోయే స్థితిలో లేడండి. లేదంటే చిన్న కుర్చీలు సర్దేసుకొని వెళ్ళిపోలేదండి. ఏ స్థాయికి వెళ్ళాడంటే లోపాలను సర్దిద్దగలిగే స్థితికి వెళ్ళాడండి. పెద్దలు నియమించే స్థాయికి వెళ్ళాడండి తీతు. వెళ్ళాడు తమ్ముడు. రక్షణ పొంది అలా ఉండిపోయాడా ఉండలేదండి. ఒక అలా ఉండిపోయింటే ఈరోజు మనం తీతు గురించి నేర్చుకోగలే. కానీ తీతు అక్కడ ఉండలేదండి. రక్షించబడిన మొదలుకొని ఆ చివరి స్థాయి ఏంటంటే పెద్దలు నియమించి స్థాయికి వెళ్ళాడండి. ఏ స్థాయికి వెళ్ళండి? లోపాలను తెద్దిలే. కేవలం క్రీతు సంఘం, క్రీతు అంటే ఒక దీపం అండి. అందులో ఒక క్రీస్తు సంఘం కాదండి, చాలా క్రీస్తు సంఘం. అందుకే మాట్లాడండి. ప్రతి పట్టణంలో క్రీతు పట్టణంలో అంటే క్రీతు దీపంలో చాలా పట్టణాలని, ఆ పట్టణాలన్నింటిలో నువ్వు పెద్దలు నియమించాలి. ఆ పట్టణాలన్నింటిలో నువ్వు లోపాలు తెద్దాలి. అంత స్థాయికి వెళ్ళాడండి తీతు. అంత స్థాయికి వెళ్ళాడండి. ముందు పరిచయం చేసాం. ముందు రక్షించబడిన తర్వాత ఏం చేయగలుగుతాం తమ్ముడు? ఏం చేయగలుగుతాం? చిన్న పని స్టార్టింగ్ ఏం పని? పరిచయం చేయాలి. కుర్చీలు సర్దడం అయిన తర్వాత ఏ స్థాయికి వెళ్ళాలి? సండే స్కూల్ లీడ్ చేయాలి. ఇంకే స్థాయికి వెళ్ళాలండి. ఇక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ఇంకే స్థాయికి వెళ్ళాలండి. నడిపించే స్థితికి వెళ్ళాలండి. తర్వాత స్థాయి ఏంటండి? బైబిల్ క్లాస్ చెప్పాలండి. తర్వాత స్థాయి ఏంటండి? బోధించాలండి. తర్వాత స్థాయి బయటికి వెళ్ళి వాకింగ్ చెప్పాలి. ఎవరికైనా వాకింగ్ చెప్పాలండి. ఆ స్థాయికి వెళ్ళాలండి. మనం ఎక్కడున్నామో ఆలోచించాలి. నేను రక్షించబడినప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను? పెరిగానా పెరగలేదా? పెరగకపోతే మన ఆత్మీయ జీవితంలో చాలా లోపం కలిగి ఉన్నామండి. దేవుని కృపను బట్టి నేను 2013లో రక్షించబడ్డానండి. మొట్టమొదటి చేసిన పని ఏంటంటే సండే స్కూల్ పిల్లలకి సాంగ్స్ నేర్పించానండి. ఆ తర్వాత పిల్లలకి వాక్యం చెప్పడం ఇచ్చేసారు, వాళ్ళు ఇచ్చేసారు. నేను ఏది అడగలేదండి, ఒకటి అడిగానండి. నాకు పిల్లలకి సాంగ్స్ నేర్పిస్తానండి, నాకు ఇవ్వండి అవకాశం, మిగతా మీరు వాక్యం చెప్పుకొని అన్నానండి. వాళ్ళు నాకేం చేశారంటే కొద్ది రోజులు చూసేసి నాకు వాక్యం చెప్పడానికి ఇచ్చేసారండి. ఆ తర్వాత ఏం చేశారంటే యూత్ పిల్లలకి తర్వాత బయటికి వెళ్ళి సువార్త చెప్పడం అవకాశం వచ్చిందండి. బయట సువార్త చేసేవానండి. తర్వాత యవనస్తులు చెప్పానండి. తర్వాత నడిపించిన స్థితికి, ఆ తర్వాత బైబిల్ క్లాస్, ఆ తర్వాత ఆరాధన. ఇప్పుడు బయటికి అంటే ఎదుగుతున్నాను. ఎప్పుడు ఆగిపోతే తెలియదు, ఆగిపోకూడదని కోరుకుంటాను. అంటే ఎదుగుతుండాలని. పుట్టిన బిడ్డ ఉన్నాడు, ఆడు ఎదుగుతున్నాడు ఎలా తెలుస్తుంది? ప్రతి నెల ఎంత గ్రోత్ అవుతున్నాడో తెలియాలి కదండి. ఎదగకపోతే ఏంటంటే ప్రాబ్లం? ఆ వ్యక్తి అనారోగ్యం సరిగ్గా పుట్టలేదు అనుకుంటామండి. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుతూ ఉండాలండి, డెవలప్ అవుతూ ఉండాలండి. అంటే చివరి విషయం ఏంటంటే తీతు గురించి, తీతు పత్రిక 1వ అధ్యాయం ఏముందండి? ఏ స్థాయికి వెళ్ళాడండి? లోపాలని దిద్దే సంఘ పెద్దలను నియమించే సామర్థ్యం కలిగిన వాడు. ఆ స్థాయికి వెళ్ళాడండి. చాలా స్థాయికి వెళ్ళాడు కదండి. అంతే కదండి. ఏమో అయి ఉండొచ్చేమో. అంటే పుట్టినప్పుడు యవనస్తులు అయి ఉండొచ్చు, ఈ స్థాయికి వచ్చినప్పుడు అయిపోయి ఉండొచ్చండి. ఏ స్థాయికి వెళ్ళాడు చూడండి. అంటే ఒక దగ్గర ఉండిపోలేదండి. కేవలం నేను ఈ పరిచయం చేసుకుంటూ ఉండిపోతా అనుకోలేదండి. కేవలం పాటలు పాడుకుంటూ ఉండిపోతా అనుకోలేదండి. ఆయన సంఘ పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడండి. సంఘ పెద్ద నియమించిన స్థాయికి వెళ్ళిపోయాడండి. మా అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఆత్మీయ డెవలప్ అవ్వాలండి. బైబిల్ చదివే విషయంలో కదండి, ఒకప్పుడు 2 అద్దలు చదివేవాళ్ళం, మనకి 5 అద్దలు చదవగలండి, 10 అద్దలు చదవగలండి. ఒక కూర్చుంటే ఒక పుస్తకం చదివాలండి. అంత స్థాయికి వెళ్ళగలండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకునే వాళ్ళండి. ఇప్పుడు మన ఆత్మీయ స్థితి పెరుగుతున్న కొద్ది ప్రార్థన జీవితం ఏమవ్వాలండి? పెరగాలండి. ఒకప్పుడు ఒక పాటే పాడుకునే వాళ్ళం, ఇప్పుడు మన ఆత్మీయ స్థితి పెరిగే ఏం చేయాలండి? ఒక 2, 3 పాటలు పాడుకోవాలండి. ఇంకా ఒక పాట దగ్గర అయిపోతే, ఒకప్పుడు అప్పుడప్పుడు బైబిల్ చదివాలండి. ఇప్పుడు మన ఆత్మీయ పెరిగే కొద్ది ఏమవ్వాలండి? ప్రతిరోజు బైబిల్ చదవగలగాలండి. నేను బాప్తీస్ పొందేటప్పుడు ఏ విచిత్రం జరిగిందండి. రేపేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అండి, ఈరోజు బాప్తీసం అండి. ఎంత భయంకరం ఉంటుందండి. కాదు, రేపు ఆదివారం ప్రాక్టికల్ అండి, ఆదివారం అండి ప్రాక్టికల్ ఆరాధన అనుకునేవానండి. ఏదోటి అవుద్దులే, ఫెయిల్ అయిపోతాలే, ఆరాధనకు వచ్చేసానండి. ఆరాధన అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్కి వెళ్ళానండి. దేవుడు అంగీకరించాడండి.
అంటే దేవుడికి ఇస్తే దేవుడు చూసుకుంటాడండి. మనం అంటే ఏ స్థాయికి వెళ్ళాడు చూడండి. ఈ స్థాయి నుండి కాదు ఈయన స్థాయి ఏంటండి, ఫస్ట్ గ్రీస్ చేసేస్తాడు. క్రైస్తవుడు మారిన తర్వాత ఈ స్థాయికి వెళ్ళాడండి, ఈ స్థాయికి వెళ్ళాడండి. ఒక ఒక 8 విషయాలు చెప్పేస్తాను. ఇవి నేర్చుకున్నాం కదండి. మనం ఏం నేర్చుకోవచ్చండి, ఏమి నేర్చుకోవచ్చండి? తీతు నుంచి ఏమి నేర్చుకోవచ్చా? ఇది కేవలం యవనస్తులకైనా అందరికీ ఈ పాట? అందరికీ అండి. ముందు తీతు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే విశ్వాసం బతకడం నేర్చుకోవాలండి. మనం విశ్వాసం పోతే ఆటోమేటిక్గా ఏం చేస్తామండి, దేవుని పని చేస్తాం. ఆటోమేటిక్ మన ఆశక్తిని బట్టి దేవుడు పని చేస్తాడండి, వాడుకుంటాడండి. మనం ఎక్కడికి వెళ్ళా సరే తీతు వలె సంఘం చేత పంపించబడాలండి, సంఘ అనుమతి వెళ్ళాలండి. మనకి నచ్చిన ప్రవర్తించకూడదండి. ఒక సువార్థికుడు, అమ్మ నేను ఈ వారం ఉండట్లేదు, పర్వాలేదు సహోదరు వచ్చి సంఘాన్ని చెప్పి వెళ్ళాలండి. అలాగే ఒక సహోదరి కానీ సహోదరి కానీ, అది కొడుకైనా ఎవరైనా సంఘంలో ఎవరండి, సహోదరే, నేను పలానా ఈ రెండు ఉండట్లేదు, సంఘాన్ని మొత్తం వెళ్ళాలండి. మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేంటండి అది నువ్వు మన దేవునికి ఇచ్చేటువంటి విలువైనటువంటి భక్తి అండి. ఏముందిలే మా సంఘంలో 2-3 ఉంటారు కదా అనుకోకూడదండి. ఎప్పుడు కూడా దేవుడు సంఘాన్ని మొత్తం వెళ్ళాలండి. నెక్స్ట్ మనం ఎక్కడున్నా సరే తీతు ఎలా బ్రతికాడంటండి, తీతు ఎలా బతికాడంటే మహిమకరంగా బతికాడండి దేవునికి, క్రీస్తు ప్రభుకి. మనం ఎక్కడున్నా సరే నా వల్ల దేవుని మహిమ వెళ్ళాలి. ఇదమ్మా ఈ చిచ్చికి వెళ్తారు, ఈ వెళ్తారు, ఇలా గొడవలు ఆడుకుంటున్నారు, ఇదే నేర్చుకుంటున్నారా అనకూడదండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తీతులాగా దేవుని మహిమకరంగా బతకాలండి. నెక్స్ట్ ఏంటంటే తీతు వాళ్ళు ఎలా ఉండాలంటే నమ్మకం ఉండాలండి. మనకి ఎవరు అప్పిచ్చారండి, అప్పిస్తే ఏం చేయాలండి, ఎగ్గొట్టేద్దామా? నమ్మకంగా ఇస్తే తల తాకట్టు పెట్టైనా వాళ్ళకి అప్పు తీర్చేయాలండి. మా వడ్డీ ఒప్పుకున్నాం ఇచ్చేయాలండి. నమ్మకంగా బ్రతకాలండి. మనకి ఏదైనా సంఘంలో పని అప్పచెప్పితే నమ్మకంగా పని చేయాలండి. నమ్మకం జీవితం అండి. భార్య దగ్గర భర్త నమ్మకంగా ఉండాలి, ప్రతి విషయంలో పిల్లల నమ్మకంగా ఉండాలి, అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలండి. నమ్మకం పోతే మన విశ్వాసం కోల్పోయినట్టండి. సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలండి, సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలండి. మనం వ్యక్తిగతంగా సమాధానం ఉండాలి. 2, నాకు ఇతరులతో సమాధానం ఉండాలి. 3వ పని ఏంటంటే నేను సమాధానం పరచాలి. మన టార్గెట్ ఏంటంటే నువ్వు సమాధానం కూడా దేవుడు కోరుకోవట్లేదండి. నువ్వు దేవుని కుమారుడు ఎప్పుడు అవుతావంటే నువ్వు ఇతరులు సమాధానం పరచాలి. అంటే అర్థం ఏంటండి, వ్యక్తిగత నువ్వు సమాధానం ఉండాలి, ఇతరులతో సమాధానం ఉండాలి. 3వ పాయింట్ ఏంటంటే నువ్వు సమాధానం పరచాలి. తర్వాత దేవుని పట్ల ఆసక్తి ఉండాలని. తర్వాత అంటే పరిచయం చేయాలని. చివరి పాయింట్ ఏంటంటే మనం ఆత్మీయ అభివృద్ధి అంచెలుగా పెరగాలండి, అంచెలుగా పెరగాలండి. ఒక దగ్గర ఉండిపోకూడదండి. అలా పెరుగుతుందో లేదో ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం అండి. నేను ఒకప్పుడు ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉందంటే నేను ఎదగట్లేదండి, నాకు లోపాలు ఉన్నాయండి. ఈ తీతు మనకి ఏం చెప్తుంటే నేను ఏ స్థాయికి వెళ్ళాలని చూడు, ఆ స్థాయికి వెళ్ళను అని చెప్తున్నాడండి దేవుడు. సో మనందరం తీతు వల్లే ఆ స్థాయికి వెళ్దామండి. అందరికీ వందనాలు.